ఆంధ్రప్రదేశ్‌లో మామూలుగా ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యేల అవినీతి మీద ఈవెన్ తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలైన ఈనాడు, జ్యోతులు కూడా రాస్తున్నాయి. హ్మ్. సో, ఎక్కడికక్కడ వనరులు కొల్లగొట్టడంలో, ప్రజల్ని వేధించి డబ్బులు వసూలు చేయడంలో బిజీగా ఉన్నారు ఎమ్మెల్యేలనేది విపరీతంగా వచ్చాయి. మనకి ఆహ్, జమీన్ రైతు లాంటి పత్రికలు కూడా గట్టిగా రాసి వాళ్ళు నిర్బంధాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఆహ్, ఆహ్, ఈ ఈ నేపథ్యంలో మొన్ననే మనం కూడా చెప్పుకున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ఒక వీడియో బయటకొచ్చింది. అది గుంటుపల్లి వాణి అనే ఒక తెలుగుదేశం మహిళా నాయకురాలతో ఆయన రొమాంటిక్‌గా ముద్దులు పెడుతూ మాట్లాడడం అనేది మనం బయటకొచ్చింది. అప్పట్లో గుంటుపల్లి వాణి కూడా ఇదంతా కూడా వైసీపోళ్ళు చేస్తున్నారు. నా ఫోన్ హ్యాక్ చేసి నేను నా భర్తతో సెల్ఫీ తీసుకుంటే అది బయట పెట్టారు. ఇలాగా మ్యానిపులేట్ చేశారు. దాన్ని డీప్ ఫేక్ టెక్నాలజీతో చేశారనేది ఆమె ఆరోపించింది. కానీ దాని తర్వాత సోఫియా అనే ఆమె కూడా తెలుగుదేశం మహిళే. ఆమె మళ్ళీ నిన్న ఆత్మహత్య యత్నం చేసింది. ఆమె మీడియా ముందుకు మాట్లాడింది. ఆమె ఏం చెప్తుందంటే, ఇదంతా అసలు ఈ గుంటుపల్లి వాని వాళ్ళ భర్తే చేశాడు నవీన్ కృష్ణ. హ్మ్. ఇతనే భార్యను కూడా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయాడు. ఎమ్మెల్యే కూడా నాకు చెప్పాడు ఈ విషయము. సో, నాకు తెలుసు ఇప్పుడేమో నా మీదేస్తున్నారు వాళ్ళు. నేను చేశానని మా ఇంట్లో మాటి మాటికి పోలీసులొచ్చి మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఇది నవీన్ కృష్ణ చేశాడు. నవీన్ కృష్ణ బంధువు విజయ్ కృష్ణ వీళ్ళిద్దరూ కలిసి ఈ వీడియోని బయట పెట్టారు. వీళ్ళు ఎమ్మెల్యేని బ్లాక్‌మెయిల్ చేయడానికే ఇది చేశారు. పోస్ట్ ఇయ్యలేదని ఇలా చేస్తున్నారు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తాడని ఈమెను లైంగికంగా వాడుకున్నాడు. పోస్ట్ ఇయ్యకపోవడం వల్ల దీన్ని బయట పెట్టారు అనేది సోఫియానే మాట్లాడుతుంది. దీని మీద కూడా ఎటువంటి చర్య ఇప్పటివరకు తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే నీతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి దీని మీద అసలు నోరు తెరవట్లేదు. హ్మ్. చంద్రబాబు కూడా దీని మీద ఎటువంటి చర్య ఇప్పటివరకు తీసుకున్నట్టుగా కనబడలేదు. ఇప్పుడు ఆముదాల వలసలో మరొక ఎమ్మెల్యే రాసలీలలంటూ మళ్ళీ బయలుదేరింది. ఇప్పుడేందంటే అదేదో సాక్షో, వైసీపో చెప్తున్న విషయం గాదు. అక్కడ దళిత జేఏసీ కూడా ఫార్మ్ అయింది. నిన్న అక్కడ అంబేద్కర్ భవన్‌లో వివిధ రకాల దళిత సంఘాలు మీట్ అయ్యి ఒక జేఏసీగా ఫార్మ్ అయ్యారు. ఇక్కడేం జరిగిందంటే కోన రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే గతంలో కూడా ఆయన మీద తెలుగుదేశంలోనే అసంతృప్తి ఉంది. గతంలో అక్కడ సమావేశంలో గ్రీవెన్స్ సెల్ సమావేశంలో ఒక తెలుగుదేశానికి చెందిన కార్యకర్త సనపల్లి సురేష్ అనే కార్యకర్త ఓపెన్‌గానే ఈ ఎమ్మెల్యే మీద అందరి కలెక్టర్ సమక్షంలోని ఎమ్మెల్యే ఎదురుగానే ఆయన ఆరోపణలు చేశాడు. మీ అనుచరులు విపరీతంగా ఇసుక కుంభకోణం చేస్తున్నారు. వంశధార, నాగావళి నదులకు సంబంధించిన అక్కడ పరివాహక ప్రాంతంలో రోజుకి 50 లక్షల ఇసుక దందా జరుగుతుంది. దాన్నేమని ప్రశ్నిస్తే నా మీద దాడి చేశారు. నేను కంప్లెయింట్ ఇచ్చాను కూడా చర్య తీసుకోలేదు. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మీరు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా లంచం ఇస్తా ఆపండి అని 1.5 లాక్ ఆయన డబ్బులు కూడా ఓపెన్‌గా చేశాడు. అప్పుడు కూడా వైరల్ అయింది. హ్మ్. అంటే తెలుగుదేశంలోనే తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడు అదే ఎమ్మెల్యే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది అక్కడ శ్రీకాకుళంలో. దాని ప్రిన్సిపాల్ సౌమ్య ఆమె పేరు. ఆమెకు ఇతను ఎమ్మెల్యే అర్ధరాత్రులు 11 గంటలకి వీడియో కాల్ చేయడం, ఏదో డిస్కస్ చేస్తున్నట్టు, సమస్యల్ని డిస్కస్ చేస్తున్నట్టు మాట్లాడడం, మెల్లగా ఆమెను లైన్‌లోకి రమ్మనడం. ఇలాగ ఆమె ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆమె కంప్లెయింట్ ఇచ్చింది. కంప్లెయింట్ ఇస్తే ఆమెని ట్రాన్స్‌ఫర్ చేపిచ్చాడు. దాంట్లో కూడా ఆ వీడియో కాల్‌లో కూడా బెదిరిస్తున్నాడు. నువ్వు నేను చెప్పినట్టు ఇనకపోతే నిన్ను తీసుకెళ్ళి ట్రాన్స్‌ఫర్‌లో ఎక్కడ ఏసేస్తానని అదే పని చేశాడు. ఆమెను ట్రాన్స్‌ఫర్ చేశాడు. హ్మ్. ఇప్పుడు ఆమె దాన్ని ఆమె దళిత మహిళ కాబట్టి దళిత సంఘాలు కూడా రంగంలో దిగి ఒక 2 రోజులు టైం పెట్టారు. రేపటి వరకు టైం పెట్టారు. రేపటి వరకు ఆమెను మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి. ఆమె మీద తప్పుడు రిపోర్ట్ పెట్టిన అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశిభూషణ్‌ని మీద చర్య తీసుకోవాలి. ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలని దళిత సంఘాలు అల్టిమేటం ఇచ్చారు. జేఏసీగా ఫార్మ్ అయ్యి. సో, ఇప్పుడు గాని 18 ఇయ్యకపోతే వాళ్ళ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి తెరలేపుతామని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే క్లియర్‌గా ఇక్కడ కూడా ఎమ్మెల్యే మీద సీరియస్ ఆరోపణలొచ్చినప్పుడు దీని మీద చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. అంటే అనేక చోట్ల మన దేవినేని ఉమాతో కూడా కాల్ లీక్ అయింది. జనసేన ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మీద. కానీ దేని మీద కూడా పవన్ కళ్యాణ్ అసలు నాకు ఇవన్నీ కనబడవు సార్ అన్నట్టుగా సైలెంట్‌గా ఉంటాడు. అస్సలు మాట్లాడడం లేదు ఈ మధ్య కాలంలో ఏమి జరిగినా. సో, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు.
ఆయన చంద్రబాబు దగ్గర మంత్లీ ప్యాకేజ్ తీసుకుంటూ సైలెంట్‌గా ఉన్నాడని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అది నిజమేనేమో అన్న విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడన్న విమర్శలు గూడా వస్తున్నాయి.